హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. ఫ్రెండ్స్, విక్టర్ వెంకటేష్ గారి న్యూ మూవీ అయితే ఫిక్స్ అయిపోయిందట. అవును ఫ్రెండ్స్, దీనికి సంబంధించి అఫిషియల్ అనౌన్స్మెంట్ మాత్రమే బాకీ ఉంది. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది, ఇంతకీ రిలీజ్ డేట్ ఎప్పుడు, ఇవన్నీ పక్కన పెడితే విక్టర్ వెంకటేష్ గారు నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో పనిచేయబోతున్నారు, వీటి గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసిద్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా విక్టర్ వెంకటేష్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే ఒకసారి ఈ వీడియో లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, విక్టర్ వెంకటేష్ అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతికి వచ్చి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 300 కోట్ల కలెక్షన్స్ సాధించి మరోసారి విక్టరీ వెంకటేష్ గారి స్టామినా అయితే బాక్స్ ఆఫీస్ వద్ద చాటింది. సో దీంతో విక్టరీ వెంకటేష్ గారు నెక్స్ట్ ఎవరితో మూవీ చేస్తున్నారా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సో దీనికి ఇప్పుడు బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. అవును ఫ్రెండ్స్, విక్టరీ వెంకటేష్ గారి మూవీ ఫిక్స్ అయిపోయిందట. ఇంతకీ డైరెక్టర్ ఎవరు అనేది చూస్తున్నారా? నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్లను అందించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారితో విక్టరీ వెంకటేష్ గారి మూవీ ఫిక్స్ అయిందట. అవును ఫ్రెండ్స్, ఇది కూడా నువ్వు నాకు నచ్చావు సినిమా టైప్ లో స్టోరీ ఉంటుందని, దీన్ని మాటల మార్చకుడు త్రివిక్రమ్ గారు సూపర్ గా స్టోరీని రెడీ చేశారని, ఆ స్టోరీని ఆల్రెడీ విక్టరీ వెంకటేష్ గారికి వినిపించారని, ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ జూన్ లేదా జూలైలో స్టార్ట్ కాబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇక వీటన్నిటిని మించి రిలీజ్ డేట్ పై కూడా సూపర్ అప్డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్. తన సెంటిమెంట్ ని మరోసారి ఫాలో అవుతూ సంక్రాంతి సీజన్ లో ఈ మూవీని రిలీజ్ చేయాలని ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టుకున్నారట. మరి చూడాలి ఈ మూవీపై ఇంకెన్ని అప్డేట్స్ వస్తాయో. ఇలాంటి అప్డేట్స్ వెంటనే చూసేయాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.